వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కావలి నియోజకవర్గంలోని 639 మందికి ఇప్పటి వరకు 5,80,26,131 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెప్పారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో 47 మంది లబ్ధిదారులకు 30,50,513 రూపాయల చెక్కులు అందజేశారు. రాష్ట్రంలోని సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో కావలి ప్రథమమన్నారు. వైద్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారు. మొత్తం 955 అప్లికేషన్లు వచ్చాయని వాటిలో ఇప్పటి వరకు 639 మందికి ఇచ్చామన్నారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇక్కడికి వచ్చేసిన కుటుంబ సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు, అభినందనలు, స్వాగతాన్ని అందిస్తూ ఈ రోజున మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా కింద వర్తించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి డిసీజ్కి సంబంధించినటువంటి ఆపరేషన్లు, చికిత్సలు చేసుకున్న తరుణంలో అయినటువంటి ఖర్చుల్లో కొంత భాగాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయనకి సంబంధించిన నిధి నుంచి మనందరి పేదవారి కోసం కొంత అమౌంట్ని వెచ్చిస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున 936 అప్లికేషన్లు మన కావలి నియోజకవర్గానికి సంబంధించిన నా వద్దకు రావడం జరిగింది. ఇప్పటి వరకు అంటే నేను 15 నెలలు పూర్తయింది. ఈ 15 నెలలు అంటే 450 రోజులు పూర్తయింది. 450 రోజులకి రోజుకు 2 లెక్కన 900 అప్లికేషన్లు అంటే ఈ రోజున 936 అప్లికేషన్లు ఎప్పటి వరకు వచ్చినాయి అంటే రోజుకి నెలకు 60 మంది ఈ రోజున మన తెలుగుదేశం కుటుంబానికి విచ్చేసి మనల్ని అర్థించడం జరుగుతుంది. ఏదో ఒక కారణాల వల్ల ఆరోగ్యం క్షీణించడం, దాన్ని హాస్పిటల్కి వెళ్ళటం, ఖర్చులు పెట్టుకోవటం, ఆరోగ్యవంతులకు తిరిగి రావటం, ఆరోగ్యవంతులుగా మారాము కానీ అప్పులవంతులుగా మారిపోయామనే బాధతో ఈ రోజున మన అందరూ కూడా పేదవారు మన ముఖ్యమంత్రిని అభ్యర్థించడం, ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎంతో కొంత చేయూతను ఇవ్వాలి, అడిగిన వ్యక్తిని నిరాశపరచకూడదు, అడిగిన వాడికి తోచినంత సహాయం చేద్దామనేటువంటి ఒక పెద్ద మనస్సుతో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మన కావలి నియోజకవర్గానికి 5,80,00,000 ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. అంటే 620 అప్లికేషన్లని ఇప్పుడు క్లియర్ అయింది. ఇంకా 300 చిల్లర అప్లికేషన్లు ఇంకా డబ్బులు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి వాటికి 600 చిల్లర అప్లికేషన్ల మీద ఈ రోజున మనం 5,80,00,000 రూపాయలు మన కావలి నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి వివిధ రకాలుగా ఆరోగ్యవంతులుగా ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ సహాయం చేసినందుకు మన ముఖ్యమంత్రుల వారికి ఎప్పుడు కూడా మనందరం కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం, వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటే ఈ రోజున తలసరి మనిషి 70 సంవత్సరాలు జీవిస్తున్నాడు, దాన్ని 80 సంవత్సరాల దాకా కూడా పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం ఈరోజు ఆరోగ్యశ్రీని రద్దు చేస్తూ దాన్ని ఎన్టీఆర్ భరోసాగా మారుస్తూ ఇంకా కూడా ఇదొక్కటే కాదు, ఇంకా ఏదో ఒకటి సహాయం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు సంజీవిని, ఎన్టీఆర్ సంజీవిని అనే పథకాన్ని పెట్టి ఈరోజు మనందరి మీద, మన కుటుంబాల మీద ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు కూడా ఈరోజు బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ఏ ఒక్క వ్యక్తి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని ఆరోగ్యాన్ని క్షీణించేటట్టు చేసుకోకూడదు. ఆరోగ్యవంతులు కావడం కోసం మాకంటూ ఒక అన్న ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు, ధైర్యంతో ఏ హాస్పిటల్కైనా వెళ్ళటానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల బీమా చేసే పథకానికి ఈరోజు నాంది పలుకుతూ ఒక్కొక్క వ్యక్తికి వ్యక్తిపరంగా చూసినప్పుడు ఒక్కొక్క వ్యక్తికి 2.5 లక్షల రూపాయల వరకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ
ఒకవేళ మెడ్రాస్కో లేదంటే బాంబేకో వెళ్ళి ఆపరేషన్ చేపించుకున్నప్పుడు అది 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఖర్చు అయితే 2.5 లక్షల రూపాయల వరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించే విధంగా అంతకంటే ఎక్కువైనటువంటి డబ్బుల్ని వీళ్ళు ఖర్చు పెడితే మళ్ళా సీఎంఆర్ కింద ఆ మిగతా డబ్బులు కూడా ఇచ్చే విధంగా ఏ ఒక్క ప్రజానికానికి నష్టం కలగకుండా ఉండే విధంగా ఈ ఇటీవల కాలంలో అసెంబ్లీలో దాని మీద బిల్లు పెట్టి దాన్ని పాస్ చేయడం కూడా జరిగింది. అందుకే మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా రుణగ్రస్తులై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన తల్లి తండ్రి మనకి జన్మనిస్తే వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత కూడబెడితే ఆ కూడబెట్టిన ఆస్తిని తల్లిదండ్రులు మనకి ఇస్తున్నటువంటి ఈ రోజుల్లో ఈ రోజు తండ్రి కాని తండ్రి నిజంగా మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా శ్రమిస్తూ శారీరక శ్రమని సమస్యల్ని ఎదుర్కొంటూ కూడా నిరంతరం కూడా మనం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య గా ఉండాలి, ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అప్పుడు పాలైనటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి పథకంలో వైపు నడిపిస్తూ కూడా ప్రజానికానికి అండగా ఉండడం కోసం నిరంతరం మన కోసం, మన అభ్యున్నతి కోసం నిరంతరం కూడా ఈరోజు ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు ఈ సందర్భం చెప్పక తప్పదు. ఎందుకంటే నేను కూడా నా బిడ్డల గురించి కొంతవరకు ఆలోచిస్తా, కొంత నా సౌఖ్యాన్ని ఆలోచిస్తా. కానీ నిజంగా ముఖ్యమంత్రి తన సౌఖ్యం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల సౌఖ్యం కోసం అతను ఆలోచిస్తున్నాడు అంటే నిజంగా మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? ఒకటే, ఆయన జీవితకాలం ఆరోగ్యవంతులుగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ నూరేళ్లు ఆంధ్రప్రదేశ్ కి ఒక మగటం లేని మహారాజుగా వెలుగొట్టగలిగితే మన అందరి జీవితాలు ఆనందంగా ఉంటాయని అదొక్కటే మనందరం దేవుడి దగ్గర కోరుకోవచ్చు. అటువంటి సంజీవని కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందరూ నిన్నటి రోజున మనం ఆడపడుచుల కోసం చూసిన బస్సు కార్యక్రమాన్ని చూశాం. ఎంత దిగ్విజయంగా ఆడవాళ్ళు ఈ రోజున ఒక్కొక్క తిరుమల కొండకి ఎక్కడానికి మనుషులు కష్టమైపోయింది ఇప్పుడు నడవడానికి. కారణం ప్రతి మహిళా తల్లి ఈ రోజు దేవుడి దర్శనాలకు వెళ్తున్నాయి. ఏ గుడి చూసినా కిటకిటలాడుతుంది. కారణం ఉచిత బస్సు. ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ఉచితంగా ఆడవాళ్ళని తీసుకోబోతున్నామంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఆయన తపన, ఆయన ఆలోచన, ఆయన విధి విధానాలు. అటువంటి మహోన్నతమైనటువంటి ప్రభుత్వంలో ఆయన సాన్నిధ్యంలో నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఉంటాను. నాకు కూడా నిజంగా అదృష్టంగా భావిస్తూ మనందరం కూడా ఈ కావలిని మనందరం కూడా బాగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క పేదవాడిని హక్కులు చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన కావలిని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది కాదు, మనల్ని మనం బాగుపరచుకోవాలి, ఆరోగ్యవంతమైనటువంటి కావలిగా మనం తీర్చిదిద్దుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా ఆరోగ్యశ్రీని అంటే ఎన్టీఆర్ భరోసా కుదరనటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులుగా చేరండి, మా కుటుంబానికి ఎప్పుడు కూడా మా ఇంటి డోర్లు తెరిసే ఉంటాయి, ప్రతి ఒక్కరు వచ్చి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దీన్ని సీఎం రిలీఫ్ సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అదే విధంగా రేపటి 4వ తేదీన దాదాపు 150,000 మందికి ఈ రోజు ఆటో డ్రైవర్లు త్యాగం చేశారు. నిన్నటి రోజున మన ఎలక్షన్ లో కష్టపడ్డారు. అందరూ కూడా కావల్లో కూడా ముఖ్యంగా ఆటో వాళ్ళందరూ కూడా నాకు ఎలక్షన్ లో మంచి ధైర్యాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్క ఆటో ఎక్కిన ప్రతి వ్యక్తిని కూడా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రచారం చేశారు. అందులో నేను కూడా వాళ్ళకి రుణం తీర్చుకోవాలి కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మొట్టమొదటి పోలీసు అధికారులతో రివ్యూ చేసినప్పుడు మొట్టమొదటి చెప్పింది, ఏ ఒక్క ఆటో డ్రైవర్ యూనిఫామ్ పేరుతోనో లేదంటే ఓవర్లోడ్ పేరుతోనో ఇబ్బందులు పెట్టద్దు, ఒక్క వ్యక్తి మీద కేసు పెట్టిన నేను వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోవలసి వస్తుందని చెప్పి ఆటో వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళందరూ కూడా చిరు వ్యాపారస్తులు డొక్కాడితే గాని కష్టపడితే గాని డొక్కాడినటువంటి పరిస్థితి. రోజంతా రోడ్డు మీద జగన్ వేసిన రోడ్ల మీద కుదుపుల్లో ఈ రోజు సాయంత్రానికి ఒళ్ళు నొప్పులతో కుటుంబాన్ని పోషించుకోవడానికి రోజుకి 500 రూపాయలు సంపాదించుకోవడానికి ఒకవైపున ఆటోను పణంగా పెట్టుకుని కొత్త ఆటో 6 నెలల కల్లా గొల్లైపోతున్నా, శరీరం గొల్లైపోతున్నా, కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్లు కష్టపడితే వాళ్ళకి అండగా పెద్దన్నగా నేను అండగా ఉండాలనే ఉద్దేశంతోనే
కావలిలో ఒక మార్పును తీసుకొచ్చా. ఏ ఒక్క ఆటో వాళ్ళని తాగితే తప్ప, లైసెన్స్ లేకుండా ఉంటే తప్ప, ఈ రెండు తప్ప మిగతా ఒక్క దాంట్లో కూడా ఏ ఒక్క ఆటో డ్రైవర్ని ఇబ్బంది పెట్టడానికి లేదు. రోడ్డు మీద ఎక్కడ పెట్టుకున్నా, ఎక్కడ ఆపుకున్నా డ్రైవింగ్ సీట్ వాళ్ళని ఆటో డ్రైవర్ని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళని ప్రజలను గమ్యానికి ఇన్ టైంలోనే ప్రజలను గమ్యానికి తీసుకుపోయేటువంటి డ్రైవర్లు ఆటో డ్రైవర్లు కావల్లో. అందులో కావల్లో ఏ ఒక్క ఆటో ఎక్కినా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఒక ప్రిన్సిపల్స్ కి, ఒక సిద్ధాంతానికి కట్టుబడే వ్యక్తి. బ్యాగ్ మర్చిపోయినా గౌరవంగా పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు. ఎక్కడ కూడా అసాంఘిక వ్యక్తి వ్యవహారంగా ఒక్క ఆటో డ్రైవర్ కూడా చేయనటువంటి ఉంది ఏదంటే అది కావాలి ఆటో డ్రైవర్. అందుకోసం వాళ్ళకి ఎప్పుడు కూడా నేను అండగానే ఉన్నా. రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వినాయకుడైనటువంటి లోకేష్ ఆధ్వర్యంలో దాదాపు 1,50,000 ఆటో డ్రైవర్లకు రేపటి రోజున వాళ్ళందరూ కూడా నిధులు ఇవ్వబోతున్నా. అతి తొందరగా దాన్ని కూడా పండుగ వాతావరణంలో కావలి ఆటో డ్రైవర్లందరినీ కూడా పిలిచి ఆ చెక్కులు పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నా. నిరంతరం కూడా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వృద్ధ ముసలి వరకు కూడా నిరంతరం వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ మీ వేసిన ఓటు సభ్యులు క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455